వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ సిరితో నేను వాళ్ళు చేయబోయే రెసిపీ మైదా పిండి పకోడీ అండి. చాలా బాగుంటుందండి. ఇలా చేస్తే ఒకసారి ట్రై చేయండి. మామూలుగా అయితే మనం రెగ్యులర్గా శనగపిండితో చేసుకుంటాము, కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల చాలామంది అవాయిడ్ చేస్తున్నారు కదా శనగపిండి. అలాంటి వాళ్ళ కోసం అండి. మైదా కూడా ఎక్కువ వాడకూడదు, కానీ ఆప్షనల్గా ఎప్పుడన్నా వాడొచ్చండి. ఆ మైదా పిండి ప్లేస్లో మనం గోధుమ పిండి వాడుకుంటే ఇంకా మంచిది. అయితే ఇప్పుడు ఈ మైదా పిండి పకోడీ కోసం ముందర మిక్సీ జార్లో 4 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలు కోసి, 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకోవాలండి. మామూలుగా తినమంటే వీళ్ళు కరివేపాకు తింటారు కదా, అందుకని చెప్పి ఇలాగా చాలా మంచిదనమాట. ఇలాగా వాటర్ పోయక్కర్లేదండి, మెత్త పేస్ట్లా అయిపోద్ది అనమాట. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకుని చీలికలు కోసుకుని మనం పెట్టుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసుకుని ఈ ఉల్లిపాయలు బాగా క్రష్ చేయాలండి. బాగా క్రష్ చేస్తే వాటర్ వస్తాయి అనమాట. అప్పుడు పిండి పడుతుందన్నమాట. దానికి మ్యాక్సిమం మనకి వాటర్ యాడ్ చేయటం ఉండదండి, ఈ ఉల్లిపాయల్లో వచ్చిన వాటర్ సరిపోద్ది. ఇప్పుడు కొంచెం క్రష్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ గ్రైండ్ పేస్ట్ కూడా వేసి మళ్ళీ ఒకసారి ఈ ఆనియన్స్ని ఈ పేస్ట్ని కలిపి, ఇప్పుడు మనం మైదా ఒక 200 గ్రామ్స్ తీసుకుంటున్నాను. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి, మొక్కజొన్న పిండి అండి 1 స్పూన్ వేస్తే చాలండి, కరకరలాడుతుంది అనమాట. బాగా మొత్తం మిక్స్ చేయాలి. 1 స్పూన్ అవసరం అవుద్దండి వాటర్ నాకు తెలిసి. ఇప్పుడు 1 స్పూన్ వాటర్ పోసి, సోడా కొంచెమేనండి, అసలుకి వేసామా లేదా అన్నట్టు సోడా ఆప్షనల్ అండి, అయిపోయినా బాగానే ఉంటుంది. ఇలా కలుపుకొని ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే ఇలా పొడిగా ఉంటే బాగుంటుందండి కలుపుకున్నప్పుడు. ఆ ఉల్లిపాయలు ఎక్కువ ఉండి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట పకోడీ. ఏ పకోడీకైనా ఆనియన్స్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి. మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేయాలి. అది కూడా లైట్ బ్రౌన్ కలర్ ఉంటేనే మైదాపిండి పకోడీ బాగుంటుందండి. డార్క్ కలర్ వచ్చేస్తే టేస్ట్ మారిపోద్ది. ఈ గ్రైండ్ పేస్ట్ వల్ల చాలా బాగుంటుందండి. వేడి మీద బాగుంటుంది, ఆరిపోయినా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. అసలు చట్నీతో కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది అలాగా. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.